ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో కేబినెట్ భేటీ జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో మరి ఎటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? దుర్గా, మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా అమలు చేయాల్సినటువంటి పథకాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాజు యువ వికాసం అనే పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇందులో అసలు ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, ముఖ్యంగా ఈ పథకం సంబంధించి ఎంపిక, అదే బడ్జెట్, అదే యూనిట్ల మంజూరులో ఏదైనా అవకతవకలు జరగకుండా జాగ్రత్త తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలన్న విషయాన్ని కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే వానాకాలం సంబంధించి రైతు భరోసా పథకం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గతంలోనే 4 ఎకరాల రైతులు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు. కాబట్టి ఈసారి పకడ్బందీగా అందరికీ రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎకరానికి 6,000 చొప్పున, అంటే 6,000 చొప్పున ప్రస్తుతం ఇవ్వాలనుకుంటుంది. దీన్ని 12,000 ఇవ్వాలా ఒకటేసారి సంవత్సరం మొత్తం, లేకపోతే 6,000 ఇవ్వాలా, బడ్జెట్ను అంచనా వేసుకొని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఉద్యోగులు చాలా కాలంగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటున్నారు. ముఖ్యంగా పీఆర్సీతో పాటు చాలా అంశాలు, పెండింగ్ అంశాలు కూడా పరిష్కరించాలని, దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం నిన్న ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది. ఆ తర్వాత ఒక నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందించిన క్రమంలో ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి మొత్తం 5 పెండింగ్ డిఏ బకాయిలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కొక్క బకాయిని ఇవ్వాలంటే దాదాపు 900 కోట్లు ఒక్క డిఏ ఇవ్వాలంటే ఖర్చు అవుతుంది. కాబట్టి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే చాలా లోటు బడ్జెట్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒక్క డిఏను మాత్రమే ఈ యొక్క కేబినెట్లో చర్చించి ఒక డిఏని విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత పింఛన్ విధానం కావచ్చు, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు, అంటే 3 ఏళ్ళు పెంచింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం పెంచబోతుంది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేబినెట్లో దీనిపై ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్న క్రమంలో కొత్తగా ఈ ఎన్నికల ముందు కొత్తగా ఏదైనా పథకాలను తీసుకురావాలనే అంశం పైన కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇటీవల భారీ వర్షాలకు చాలా కొనుగోలు కేంద్రాలు ధాన్యం తడిసింది. ధాన్యం సంబంధించిన ఎంత పంట నష్టం వాటిల్లింది, ఎంత వాళ్ళకు ఇవ్వాలి అనే అంశం పైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు ఎరువులు, విత్తనాలు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా ఖచ్చితంగా రైతులకు సరైన పద్ధతిలో అందించాలని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్న క్రమంలో ఆ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి, ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండకూడదు, ముఖ్యంగా అవినీతికి తావియొద్దు అని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అసలు ఎన్ని ఇండ్లు అందుబాటులో ఉన్నాయి, కొత్తగా నిర్మించాల్సినవి ఎన్ని అనే అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించి ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు భూభారతి చట్టం, ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని కూడా ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకొని వచ్చింది. గతంలో ఉన్న మాడ్యూల్స్ని కొన్ని తొలగించి మళ్ళీ కొత్తగా దాన్ని రూపొందించింది. ఇప్పటికే భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఈ దరఖాస్తుల విషయంలో ఏం చేయాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్న క్రమంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించుకునే కుట్ర చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం మాట్లాడకుండా మీనావేశాలు లెక్కిస్తుందంటూ కూడా ఇప్పటికే విమర్శలు చేస్తున్న క్రమంలో దీనిపై ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో దీన్ని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలేంటి, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించి గత కొంతకాలంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి అనేక మందిని విచారణ జరిపారు. ఈ క్రమంలో త్వరలోనే ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ని కూడా విచారణ చేపడుతున్న నేపథ్యంలో దీనిపైన అసలు ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ఫర్దర్గా అసలు ఈ విచారణ ఎలా ముందుకెళ్తుందనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఇలా మొత్తం క్యాబినెట్లో వీటితో పాటు పలు కీలకమైన అంశాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ చందు.